హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటాను. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి పల్లీలతో పచ్చిమిర్చితో చట్నీ చేశానండి. ఏ విధంగా చేశానో, ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడానో మీకు అన్ని వీడియోలో చూపిస్తానండి. ఈ పచ్చడి రైస్లోకి, పూరీలోకి, చపాతీలో కూడా సూపర్ ఉంటుందండి. అసలు వైట్ రైస్ లెక్కైతే సూపర్గా ఉంటుంది. ఈ చట్నీ వేసుకొని ఒక ఆమ్లెట్ వేసుకొని తింటే అండి అసలు ఎంత బాగుంటుందో అంత బాగుంటుందండి టేస్ట్. ఈ రెసిపీ ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళే ముందు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఫస్ట్ టైం ఈ ఛానల్లో చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉంటేనే నేను ఇంకా మరెన్నో మంచి వీడియోలు మీకు చూపించగలను కొత్తగా. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దామండి. వెల్కమ్ టు నెల్లూరు ఫుడ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మన ఛానల్లో వీటితో నేను పచ్చడి చేస్తున్నానండి. ఏ విధంగా చేస్తానో, ఎలా చేస్తానో నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. మనకు కావాల్సిన పదార్థాలు: వేరుశనగపప్పు 100 గ్రాములు, 50 గ్రాములు పచ్చిమిర్చి, ఒక 3 మీడియం సైజ్ అండి టమోటాలు, కొంచెం చింతపండు. వీటితో మనం పచ్చడి చేసుకుందామండి. ఇలా స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టుకొని మనం వేరుశనగ గింజలు ఉన్నాయి కదండి, అవి వేయించుకుందాము. ఈ పచ్చడికి మనం ఎలాంటి ఆయిల్ అయితే వాడమండి. ఇవి ఫ్రై చేసుకోవడానికి కూడా ఆయిల్ ఏమి వాడిన నేను. చాలా బాగుంటుందండి టేస్ట్. చూసారు కదా, ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన వేరే బౌల్లో వేసుకుందామండి. ఇప్పుడు అదే ప్యాన్ పెట్టుకొని ఒక గ్లాస్ నీళ్లు వేసుకుంటున్నానండి. ఇప్పుడు నేను ఇందాక మీకు చూపించాను కదండి, పచ్చిమిర్చి, టమోటా, చింతపండు, ఇవన్నీ కూడా నేను ఇందులో ఉడకపెట్టుకుంటాను. చూడండి, నేను టమోటాలని ఇట్లా 2 హాఫ్లుగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఒక టమోటాని ఇవన్నీ తీసుకొచ్చి ఇందులో వేసేసుకుందాము. వేసేసుకొని మెత్తగా ఉడికించుకుందామండి. చూసారు కదండి ఎలా ఉడికాయో, బాగా ఉడికాయండి. ఈ పచ్చడికి టమోటాలు, పచ్చిమిర్చి ఎంత బాగా ఉడికితే అంత టేస్టీగా ఉంటుందండి. ఈ పచ్చడి చాలా బాగుంటుందండి. అసలు కొన్ని వాటర్ ఉన్నాయి, ఆ వాటర్ కూడా ఇంకిపోయిన తర్వాత తీసి మనము మిక్సీకి వేసేసుకుందామండి. నాకైతే రోల్ అవైలబుల్ లేదు కాబట్టి నేను మిక్సీ కొట్టుకుంటాను. మీకు రోల్ అవైలబుల్ ఉంటే మీరు రోట్లో దంచుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చట్నీ. వేరుశనగ పప్పు ఉంది కదండి, గింజలు, అవన్నీ నేను ఇలా పొట్టు తీసి పెట్టేసుకొని ఇలా మిక్సీలోకి వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని నేను మిక్సీ కొట్టుకుంటున్నానండి. ఇవి ఫస్ట్, ఎందుకంటే వాటితో వేస్తే ఇవి పొడి కావండి, దానికోసమే నేను ఇవి ఫస్ట్ మిక్సీ కొట్టుకుంటాను కొంచెం ఉప్పు వేసుకొని. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు నేను చింతపండు వేసుకున్నానండి, ఎందుకంటే వాటర్తో పాటు వేస్తే మొత్తం కరిగిపోతుంది కాబట్టి ఇలా కొన్ని వాటర్ దగ్గరగా అవుతున్నప్పుడు కొంచెం వేసుకున్నానండి చింతపండు. చూడండి, కంప్లీట్ గా వాటర్ అంతా ఇంకిపోయాయి కదా. ఇవి ఫ్యాన్ గాలికి కాసేపు ఆరబెట్టుకుందామండి. ఆరబెట్టుకొని మిక్సీ వేసేసుకుందాము. చూసారు కదా నేను ఎలా పౌడర్ చేసుకున్నానో వేరుశెనగ గింజల్ని. ఇలా మెత్తగా చేసుకోవాలండి. పచ్చడి మాత్రము పచ్చిమిర్చి, టమోటా వేసుకున్నప్పుడు కొంచెం బరకగానే మిక్సీ వేసుకోండి, మరీ మెత్తగుంటే బాగుండదు. చూడండి, నేను టమోటాలు, పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నానండి ఇందులోకి. అన్నీ కూడా యాడ్ చేసుకుంటున్నాను. చూసారు కదా ఎలా వేసుకున్నాను. ఇలా బరకగా వేసుకుంటే సరిపోతుందండి చట్నీ. ఇది ఒక బౌల్లోకి సపరేట్ చేసుకుందాము. చూడండి, ఒక బౌల్లోకి ఇలా సపరేట్ చేసి పెట్టుకున్నానండి. ఇలా బరకగా వేసుకుంటేనే చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను మీడియం సైజు ఆనియన్ ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇవి ఇందులో యాడ్ చేసుకుందామండి.
అన్నీ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కలిపేసుకుందామండి. ఇంతేనండి, చూడండి నేను ఎలా మిక్స్ చేసుకున్నాను. ఇంతేనండి, చాలా సింపుల్ అండి ఈ రెసిపీ చేసుకోవడం, పచ్చడి చేసుకోవడం. మీరు మిక్సీ కొట్టుకునేటట్టయితే ఇలా ఆనియన్స్ వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఎందుకంటే పచ్చడి ఫ్లేవర్ అంతా ఆనియన్స్ పట్టద్దు కదా, అప్పుడు ఇంకా టేస్ట్ వస్తుందండి. మామూలుగా రోట్లో వేసి దంచుకునే వాళ్ళైతే వెంటనే సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి, చాలా సింపుల్ అండి ఈ పచ్చడి చేసుకోవడం. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉంటేనే ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను మీకు మరెన్నో చూపించగలను కొత్తవి. మరొక వీడియోతో నేను మీ ముందుకు వస్తానండి. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.